కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కన బేషన్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా మొత్తం కట్ చేసుకున్నాక కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. బాగా కలపాలి. ఆ ఉప్పు అంతా ముక్కలు పట్టి అది బాగా సేమ్ మొత్తం పోవాలి. బాగా కలపాలి ఫ్రెండ్స్. బాగా కలిపినాక ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ముక్కలు. అలా ఉన్నప్పుడు కొంచెం సేపు ఎండలో పెట్టాలి ఫ్రెండ్స్. ఎండలో పెట్టినాక అందులోకి చిన్నులపాయలు, ఒక కొబ్బరి చిప్ప, ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. కారానికి ఎండుమిరపకాయ తొడాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎండుమిరపకాయలని, కొబ్బరి, చిన్నులపాయలు మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని మిక్సీ పెట్టుకో. తర్వాత దాన్ని మళ్ళీ రోట్లో వేసి నూరుకోవాలి ఫ్రెండ్స్. కొబ్బరి ఒక చుక్క వేయాలి ఫ్రెండ్స్. కొబ్బరి వేయాలి ఫ్రెండ్స్. అంతా వేసి చిన్నులపాయలు వేసుకోవాలి. లాస్ట్లో అది మొత్తం నలిగినాక చిన్నులపాయలు వేసుకొని బాగా దంచాలి ఫ్రెండ్స్. రోట్లో వేసి దంచాలి ఫ్రెండ్స్. బాగా కారం అప్పుడు బాగా నలుగుతుంది ఫ్రెండ్స్. అలా పైకి వచ్చినప్పుడు కింద కనుకుంటా కారాన్ని అరవైతో వచ్చిన ఫ్రెండ్స్ కళాయి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ముందుగా ఎండలో పెట్టుకున్న కాకరకాయలు వేయాలి ఫ్రెండ్స్. వేసి వేపుకోవాలి ఫ్రెండ్స్. బాగా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకొని వేయించుకోవాలి. అలా వేగాలి ఫ్రెండ్స్. అలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాకుండా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఇంకా వేగాలి. బాగా వేగితేనే కారం టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. అలా ఇంకా బ్రౌన్ కలర్ మారిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా తిప్పుతూ ఉండాలి అడుగు అంటకుండా. అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిచ్చిన తర్వాత మనం ముందుగా కొట్టి పెట్టుకున్న కారాన్ని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో వేసుకొని తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. మొత్తం కారం అందులో వేసి తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. అదంతా కలుపుకోవాలి. కొంచెం వేగుతూ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్గా ఉంటుంది కారం. బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్.
చూసారు ఫ్రెండ్స్, చూడటానికి ఎలా ఉంటే తినడానికి ఇంకా ఎలా ఉంటుందో కదా. ఎంత టేస్టీగా ఉందో చూడండి ఫ్రెండ్స్, చూడటానికే కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ కారం వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్. సూపర్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.